దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుపై రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టులో రెండో రోజు విచారణ సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవిత్ర. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించి రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది. రెండో రోజైనటువంటి ఇవాళ కోర్టు న్యాయమూర్తి ప్రత్యేకంగా ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులను విచారించి వారి నుంచి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. నిన్న కూడా జరిగింది, ఇవాళ కూడా రెండో రోజు ఈ సాక్షుల నమోదు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగనుంది. ఇవాళ ఈ సాక్షుల నమోదు ప్రక్రియను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు అదేవిధంగా డిఫెన్స్ న్యాయవాదులు సమక్షంలో న్యాయమూర్తి అన్నిటి కూడా రికార్డు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ జరిగినటువంటి సాక్ష్యాధారాల నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన కేసు విచారణ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి ముప్పాల సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇవాళ ఈ సాక్ష్యాల నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది ఈ ప్రక్రియ? ఆల్రెడీ నిన్న వీధి సుబ్రహ్మణ్యం యొక్క తల్లి గారిని విచారించారు, అవతల ప్లేటర్లు కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అయితే ఈరోజు వీధి సుబ్రహ్మణ్యం యొక్క తండ్రి, వీధి సుబ్రహ్మణ్యం యొక్క బ్రదరు వాళ్ళిద్దరు కూడా ఈరోజు సాక్ష్యాలు చెప్పారు. ఇంకా క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. అయితే వాళ్ళ యొక్క ముద్దాయి తరపున అంతా కూడా ఇది రాజకీయమైనటువంటి కక్షతో చేస్తున్నటువంటిది అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడాను ఇక్కడ చాలా స్పష్టంగా ముగ్గురు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎలాగ శవాన్ని తీసుకొచ్చాడు, శవాన్ని 10:30కి తీసుకెళ్లారని చెప్పేసని ఏ విధంగా అతని అనుచరులు చెప్పారు. అనంతబాబు కూడా ఏ విధంగా వీళ్ళ కుటుంబ సభ్యులకి మేము 10:30కి తీసుకెళ్లాను, అక్కడ ఒక నాగమల్లి తోట జంక్షన్లో యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసని ఏ విధంగా చెప్పాడు. చివరికి స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ యాక్సిడెంట్ లేదు అనేది అర్థమవుతుంది. కాబట్టి యాక్సిడెంట్ అతను ఎలా చనిపోయాడనే దాంట్లో స్పష్టమైనటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉన్నట్టేం కనబడటం లేదు. కానీ వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు అనంతబాబుకి ఇతనికి ఏ విధమైన విభేదాలు ఉన్నాయి, ఎందుకు మానేశాడు, అతను చేసేటువంటి అక్రమాలు లేదంటే అతను చేసే దందాలు ఏ విధంగా ఈ వీధి సుబ్రహ్మణ్యానికి తెలుసో చాలా స్పష్టంగా చెప్పారు ముగ్గురు కూడా. కాబట్టి ఆయన ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఇంకేమీ విభేదాలు ఉన్నాయో మొత్తానికి అతి క్రూరంగా చంపారు అనేది స్పష్టంగా రికార్డెడ్గా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే అనంతబాబే కక్షతో చంపాడు, అతనే తీసుకెళ్ళాడు, అతనే శవాన్ని తెచ్చాడు అనేది చాలా స్పష్టంగా దీంట్లో చెప్తున్నారు. కాబట్టి ఎందుకు తీసుకెళ్ళాడు, ఎందుకు తెచ్చాడో వాళ్ళ సాక్ష్యాల్లో ఏం చెప్తారో చూడాలి. ఈ కేసులో మొత్తం ఎంతమంది సాక్షులు ఉన్నారు, వారి విచారణ అనేది నమోదు ప్రక్రియ అనేది ఎప్పటిలోగా పూర్తి అవుతుంది? మొత్తం ఈ కేసులో 87 మంది సాక్షులు ఉన్నారు. దాంట్లో ఈ 26వ తారీఖు వరకు 12 మంది సాక్షులు పూర్తి అవుతున్నారు. ఎందుకంటే మెటీరియల్ విట్నెసెస్, ఇండిపెండెంట్ విట్నెసెస్. ఎందుకంటే మొన్నే మనం చూసాం కాకినాడలో ప్రధానమైన ఒక 4 సాక్షుల్ని ఏ విధంగా ప్రలోభ పెట్టడానికి భయపెట్టడానికి ప్రయత్నం చేశారో, కేసులు ఎలా కట్టారో మనం చూసాం. చాలా స్పష్టంగా దాంట్లో అర్థమవుతోంది. కాబట్టి వీళ్ళు ప్రధానమైన వాళ్ళు 26 వరకు అయిపోతారు. తర్వాత ఇంకొక 4-5 ఇండిపెండెంట్ విట్నెస్లు ఉన్నారు. తర్వాత సీసీ ఫుటేజీలు సీజ్ చేసిన వాళ్ళు, ఎఫ్ఎస్ఎల్ ఎక్స్పర్ట్స్, అలాగనే సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్న దాని మీద వచ్చిన రిపోర్ట్లు, ఇవన్నీ కూడా మొత్తం 87 మంది సాక్షులు ఉన్నారు. 87 మంది సాక్షులు ఈ 3 నెలల లోపు, అంటే దాదాపుగా ఆగస్టు లోపుగా ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాలన్నీ కూడా పూర్తి అయిపోవాలి. తర్వాత ఒక 2 నెలల పాటు ముద్దాయి తరఫున సాక్షులను ఏమైనా పెడతామంటే అవి 2 నెలల్లోపు అయిపోవాలి. ఇవన్నీ కూడా కలిపి నవంబర్ 30వ తారీఖు లోపుగా కేసు విచారణ పూర్తి అవటమే కాకుండా తీర్పు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నవంబర్ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం, అలాగనే హైకోర్టు పర్యవేక్షణ ప్రకారం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. దాని ప్రకారం ఈ కేసు మీదే దృష్టి పెట్టి నవంబర్ 30వ తారీఖు లోపుగా ఈ కేసులో తీర్పు వెలువడాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం.
సరే, ఈ హత్య ఈ కేసు సంబంధించి పోలీసులు మొత్తం ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించారు, ఎలాంటి టెక్నికల్ సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్లు ఉన్నాయి? ఈ కేసులో మొదటి నుంచి కూడా ఆనాటి ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు ముద్దాయికి అనుకూలంగా ఉన్నారు. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి ఎమ్మెల్సీ అనంతబాబు, ఆ అధికార పార్టీ ఎమ్మెల్సీ పోలీసులందరూ చెప్పుచేతల్లో ఉన్నారు. అందువల్లనే వాళ్ళ కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా చివరి వరకు చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. దీంట్లో విచారణ సక్రమంగా జరగలేదని డీజీపీలకి ఆనాడు ఈనాడు ఇవ్వటం జరిగింది. ఈనాడు ఇచ్చిన దాని ప్రకారం డీజీపీ గారు స్పందించారు, ప్రభుత్వం స్పందించింది, తదుపరి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. తర్వాత A2గా ఉన్నటువంటి అనంతబాబు భార్యను కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ముద్దాయిగా పెట్టగలిగింది. గతంలో చాలా టెక్నికల్ ఎవిడెన్స్ను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. తదుపరి విచారణలో వాటిని రిట్రైవ్ చేసి సాక్ష్యాలని న్యాయస్థానం ముందు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అందువల్లనే 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఎందుకంటే కేసు ఒంటి నిండా గాయాలుతో మనిషి మరణించుంటే ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్పేసి తెలిసిన తర్వాత తీసుకొచ్చాడని ఆ వ్యక్తిని 3 రోజుల వరకు ఏమీ విచారించలా. ఆయన పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరిగాడు. తర్వాత జరిగిన అన్యాయంకి గళాలు ఎత్తినటువంటి హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు దీని మీద విచారణ జరపనన్న తర్వాత కానీ, శవ పంచనామా అయిన తర్వాత కానీ అనుమానాస్పద మృతిని హత్యగా నమోదు చేశారు. అంటే పోలీసు వాళ్ళు ఈ ప్రజా ఉద్యమాలు కనుక లేకపోతే ఆ కేసుని ఆత్మహత్యగానో యాక్సిడెంట్గానో చిత్రీకరించేసి పక్కన పడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది అనేది చాలా స్పష్టంగా కేసు విచారణలో స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్లనే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క తపనంతా అదే, సక్రమంగా విచారణ జరపండి, ఇంకా ముద్దాయిలు ఉన్నారు అని చెప్పేసి అది చాలా స్పష్టంగా మనకి దీంట్లో అర్థమవుతుంది. సరే, అదేవిధంగా ఈ సాక్షులను బెదిరించినట్టు కేసులో బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా పిటిషన్ వేసుకున్న పరిస్థితి అనంతబాబు. సో దానికి సంబంధించి ఇవాళ ఏమన్నా ఆర్డర్ వచ్చే అవకాశం ఉందా? దాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు అది నిన్న ఆర్డర్స్ అని వేశారు, కానీ అది అలా పెండింగ్లో ఉంది. ఇస్తే ఇవాళ ఇవ్వచ్చు ఆర్డరు. అయితే సాక్షులను ప్రతిరించి మనిషికి ₹1,00,000 చొప్పున నలుగురికి 4 లక్షలు ఇవ్వటం, అవి పోలీసు వాళ్ళకి అందజేయటం, తర్వాత ఎవరైతే బ్రోకర్గా పనిచేస్తూ ఉన్నాడో సెటిల్మెంట్కి ఆయన కొంత డబ్బు ఇవ్వటం, దాంట్లో 25,000 రికవరీ చేయటం, దాంట్లో అనంతబాబుని మొదటి ముద్దాయిగా పెట్టడం, ఆయన్ని 24న అరెస్ట్ చేసి 25వ తారీఖు న్యాయస్థానానికి హాజరుపరచడం పోయిన నెల. ఇప్పటి వరకు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆయన కొనసాగుతున్నాడు, రిమాండ్లో ఉన్నాడు, ఇంకా బెయిల్ రాలా ఆ కేసు వరకు. అలానే హత్య కేసులో ఆల్రెడీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది, పీటీ వారెంట్ ఇచ్చింది, జ్యుడిషియల్ కస్టడీకి కూడా ఇచ్చేసింది. ఈ రోజున ప్రతి వాయిదాకి జైలు నుంచి ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ముద్దాయి సాక్షులను ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందువల్లనే న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. న్యాయస్థానం చెప్పింది ఏంటంటే, సాక్షులకు రక్షణ కల్పించండి, మీరు ఎప్పటికప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అనటానికి కూడా అది ఒక కారణం. దాని ప్రాతిపదికగానే సాక్షులను ప్రభావితం చేస్తారు అనేది సుప్రీంకోర్టు యొక్క డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు చేయవచ్చు అని చెప్పేసి ఇచ్చారు, కండిషన్స్ ఇచ్చారు. కాబట్టి ఆ కండిషన్ ప్రకారం ఇక్కడ స్పష్టంగా కేసు ఉంది, అరెస్ట్ అయ్యాడు, దాని ప్రకారం ఆయన్ని బెయిల్ రద్దు చేశారు, హత్య కేసులో బెయిల్ రద్దు చేశారు.